నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కుడి చేతికి ఇచ్చి ఎడమ చేత్తో నొక్కి కాకినాడ సైజులో ఆగని జేగ్యాంగ్ దోపిడీ. కన్నబాబు కమిటీ పేరిట రైతులకు మోసం. తిరిగిచ్చిన భూములపై వైకాపా నేతలు బినామీల కన్ను. గంటలోనే మారు రిజిస్ట్రేషన్ చేసుకున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. ఆవు చేలో మేస్తే దూడ గొట్టున మేస్తుందా అన్ని వేల ఎకరాల హోంఫట్ అంటుంటే తాము పొదుల్లోనైనా కొట్టేయకుంటే ఆయన నాయకత్వానికి అవమానం. ఆయన శిష్యులుగా ఉండడానికి అగౌరవం అనుకున్నారో ఏమో. కాకినాడ సైజ్ అమాయక రైతులపై డేగల్లా పడ్డారు. ఉదారంగా రైతులు కుడి చేత్తో ఇచ్చినట్టు ఇచ్చి ఎడమ చేత్తో లాగేసుకున్నారు. కాకినాడ సైజ్ వైకాపా పార్టీ నేతల దగా తీరుపై ఈనాడు, ఈటీవీ క్షేత్రస్థాయి ప్రత్యేక కథనం. కాకినాడ సైజ్ అభివృద్ధి పేరుతో జేగ్యాంగ్ చేస్తున్న దౌర్జన్యం, దోపిడీలు 2 దశాబ్దాలైనా కొనసాగుతూనే ఉన్నాయి. 2005లో కాకినాడ సైజ్ ఏర్పాటు సమయంలో నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేపట్టి అదంతా ఓపీఎస్ ప్రాజెక్టు కోసమని చెప్పింది. సైజ్ పేరిట ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని 13 గ్రామాల్లో 8,120 ఎకరాల భూసేకరణ వైఎస్ సర్కారు నోటీసు ఇచ్చింది. వ్యతిరేకించిన రైతులపై తీవ్ర అణచివేతకు పాల్పడింది. భూసేకరణ దశకు వచ్చాక ఓఎన్జీసీని వెళ్లగొట్టి సైజును తమకు కావాల్సిన ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చుకుంది. ఇంకా 2019 అధికారం వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ రాజుకు మరో 4 ఆకులు ఎక్కువే చదివింది. తన అధికారాన్ని, వనరులను వాడి ప్రభుత్వ పెద్దలు దాదాపు సైజు మొత్తం తమ అస్మది అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పరమయ్యేలా చేశారు. ఇది వైకాపా అగ్రనేత విజయసాయిరెడ్డి అల్లుడు కుటుంబ సంస్థ. అన్నీ పెద్దవాళ్ళకేనా? మా సంగతేంటని కాకినాడ ప్రాంత వైకాపా పెద్దలు అనుకుంటున్నారు ఏమో. వారు సైజు భూములపై పడ్డారు. రైతుల నుంచి సైజుకు గతంలో బలవంతంగా మారిన భూములు కొన్నింటికి జగన్ హయాంలో ఇచ్చిన ఒక జీవో తమ అధికార బలాన్ని వాడి నొక్కేశారు. పిఠాపురం, తుని ప్రాంతాలకు సంబంధించిన ఇద్దరు ముఖ్య నేతలు 70కి పైగా ఎకరాలు సొంతం చేసుకున్నట్టు తెలిసింది. వీటిని ఎక్కువ భాగం బెనామీల పేరుతో సేకరించారు. పనిలో పనిగా కొందరు చిన్న నాయకులు తమ శక్తి మేరకు భూములు కొట్టేశారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా స్వయంగా కాకుండా తన మామ పేరు మీద కొన్ని భూములు లాగేశారు. ఇందుకు సంబంధించి పత్రాలు ఈనాడు, ఈటీవీ సంపాదించాయి. 2005లో భూసేకరణ నోటీసులు అందుకున్న రైతులు 2,180 ఎకరాలు యజమానులు ప్రభుత్వానికి లొంగకుండా సుదీర్ఘంగా పోరాడుతూనే ఉన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ పిఠాపురం నియోజకవర్గం ప్రచారానికి వచ్చినప్పుడు రైతులకు హామీ ఇచ్చారు. అధికారంలో వచ్చాక రైతులు కూడిన ఒక కమిటీ వేసి సైజు రైతుల ముఖాల్లో నవ్వు చిందేలా చేస్తానని. కమిటీలో రైతులు ముంచారు. 2020 జనవరిలో అప్పటి మంత్రి కురసాల కన్నబాబు చైర్మన్గా ఒక కమిటీని అయితే వేశారు. కానీ జగన్ హామీ ఇచ్చినట్టు అందులో రైతుల ప్రతినిధులు స్థానం కల్పించలేదు. నలుగురు అధికారులు, సైజు కంపెనీ ప్రతినిధులు సభ్యులుగా కమిటీ ఏర్పడింది. కాకినాడ ప్రాంతంలో ప్రత్యేక పారిశ్రామిక జోన్, అందులో ఆయిల్ రిఫైనరీ స్థాపించేందుకు ఓఎన్జీసీ 2005లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రైతుల నుంచి భూములు లాక్కున్నాక వైఎస్ ప్రభుత్వం ఓఎన్జీసీ వెళ్లగొట్టింది. సైజును తమకు కావాల్సిన ప్రైవేటు కంపెనీలకు ఇచ్చుకుంది. తాను ఏఐసీసీ ద్వారా తీసుకోవాల్సిన వాటాను వదిలేసుకుంది. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక 2020-21 ఆర్థిక సంవత్సరంలో కాకినాడ సైజు మొత్తం జగన్ అస్మదీయ సంస్థ అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వరమైంది. ప్రజా సమస్యలపై వైకాపా ఉద్యమ బాట. పార్టీ సీనియర్ నేతలతో మాజీ సీఎం జగన్ ఈ నెల 11 నుంచి కార్యక్రమాలు. భూమాఫియా బాధితులకు న్యాయం చేస్తాం. మాఫియాను లాక్కున్న ఆస్తులన్నీ సీజ్ చేసే చట్టం ఉందేమో చూస్తాం. బెదిరించి ఆస్తులు రాయించుకోవడం, వాటాలు తీసుకోవడం దేశ చరిత్రలో లేదు. జగన్ జమానాలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు అధ్యయనం చేస్తున్నాం. విలేకరులతో సీఎం చంద్రబాబు. వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ అడుగు కూడా బయటపెట్టలేరు. వైకాపా ప్రభుత్వం అక్రమాలు, హత్యలు, కల్తీ మద్యంపై ప్రశ్నించడమే వ్యక్తిగత విషయమా? మండిపడ్డ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. తెలుగు రాష్ట్రాల్లో వణికించిన భూకంపం. బుధవారం ఉదయం 7:27 గంటలకు కంపించిన భూమి. మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తింపు. రికార్డ్ స్కేల్పై తీవ్రత 5.3గా నమోదు. హైదరాబాద్, విజయవాడ సహా పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు. గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు ఏఓబీలోనే. అత్యధిక శాతం ఈ ప్రాంతం నుంచే రవాణా. వైకాపా ప్రభుత్వంలో గంజాయి విస్తృతతకి ఇదే నిదర్శనం. స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక 2023-24లో వెల్లడి. 2047 నాటికి వికసిత భారత్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నౌకాదళంలో నౌరశక్తికి పెద్దపేటపై ప్రశంసలు. పూరిలో వైభవంగా నౌకాదళ దినోత్సవం. అమరావతిలో నాబోర్డుకు 4 రోజుల్లో స్థలం అప్పగిస్తాం. రాజధానిలో ఆఫ్కాబ్ ఐకానిక్ భవనం త్వరలో శంకుస్థాపన. విజయవాడలో నాబోర్డు ప్రాంతీయ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు. వైకాపా ఎమ్మెల్సీ రఘురాం వేధింపులతోనే మా నాన్న ఆత్మహత్య. ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేశామని అక్రమ కేసులు.
పోలీస్ స్టేషన్‌లో ఉంచి ఇంట్లో నగదు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదులు. పింఛన్, ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తులు. జనాభా పెంచేందుకు చైనా, జపాన్ విధానాల పరిశీలన. రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు 3.5%. సంతానోత్పత్తి రేటు పడిపోవడంపై సీఎం ఆందోళన. కుడి చేత్తో ఇడ్చి ఎడమ చేత్తో నొక్కి. మచ్చుకు కొన్ని ఆధారాలు ఇవిగో. 2022 అక్టోబర్ 1న సైజు నుంచి ముందుగా కాలిన నూకాలమ్మకు ఎకరం భూమి 10,832 నెంబర్ రిజిస్ట్రేషన్ ద్వారా బదిలీ అయింది. వెంటనే ఆమె నుంచి రాజాకు 10,856 నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ అయింది. సైజు నుంచి యాదాల నాగమణి ఎకరం భూమి 10,831 నెంబర్ రిజిస్ట్రేషన్ ద్వారా వెళ్ళింది. వెంటనే అది దాడిశెట్టి రాజమామ సూర్యచక్రానికి 10,857 నెంబర్ రిజిస్ట్రేషన్ ద్వారా వెళ్ళింది. పిఠాపురం నియోజకవర్గం వైకాపా నేతలు కొత్తపల్లి మండలం బినామీ పేరుతో సైజు భూములను పై పద్ధతిలో సేకరించినట్టు తెలిసింది. అప్పుడు ఈ ప్రాంతం హవా సాగించిన ముఖ్య నాయకుడు 40 ఎకరాల పైగా విలువైన భూములు సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రస్తుతం ప్రభుత్వ విచారణ జరిపించి రైతులు కోరుతున్నారు. బియ్యం దొంగలు ఎవరు? పేదల బియ్యం నిర్ధారణకు సెల్ నౌకలో తనిఖీలు. 5 హెచ్ఎస్ఎస్లో నమూనాలు సేకరించి విచారణ బృందం. ప్రయోగశాలకు అనుమతిత నమూనాలు 1-2 రోజుల్లో సుష్టత. ఎంపీ విజయసాయిరెడ్డిపై లాకౌట్ సర్క్యులర్. వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరవిందో యజమాని శరత్చంద్రారెడ్డిపై కూడా. జగనన్న కాలంలో 420 కోట్ల కుంభకోణం. భూముల చదువులను పనుల పేరుతో వైకాపా నేతల దోపిడీకి అధికారుల సహకారం. త్వరలో 220 కోట్ల చెల్లింపునకు ఏర్పాట్లు. పార్లమెంట్ సముదాయంలోనే విపక్షాల నిరసన. ఆదానిపై జేవీపీకి మరోసారి డిమాండ్. రాకపోకలు అడ్డుకోవద్దన్న స్పీకర్. సంబాల్కు బయలుదేరిన రాహుల్ బృందం అడ్డగింత. ఆంక్షలు ఉన్నాయని వెనక్కి పంపిన పోలీసులు. ఢిల్లీ మెరూర్ ఎక్స్ప్రెస్ వేపై కార్యకర్తల ధర్నా, ట్రాఫిక్ జామ్. పెట్రోల్ ప్యాకెట్లతో దాడి కేసులో కొడాలి నాని అనుచరుల అరెస్ట్. మంగళవారం అర్ధరాత్రి 10 మంది అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితులు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. 2 ఏళ్ల కిందట తెదేపా నేత రా వెంకటేశ్వరరావు కార్యాలయంపై దాడి. త్వరలో నానిని నిందితుడిగా చేర్చే అవకాశం. ఇష్టానుసారంగా ఎన్ఓసీలు ఎలా జారీ చేశారు? అగ్నిమాపక శాఖ అధికారులపై హోంమంత్రి అనిత ఆగ్రహం. సర్వే చేయకుండా ఎవరు ఆపుతున్నారు? ధర్మవరం చెరువు కబ్జాపై అధికారులు హైకోర్టు సూటి ప్రశ్న. వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తదితరులకు నోటీసులు. కోర్టులు. జగనన్న కాలనీ అడ్డుగోలుగా దోపిడీ. ఇంటి స్థలాలు చదును చేయకుండానే స్వాహా. ఎంబుక్లు మార్చేసినాడు. అధిక బిల్లులు. ఉపాధిలో చదునుకు అనుమతించిన కేంద్రం. కానీ ఈ పథకంలో 1,125 కోట్ల పనులు, 1,585 కోట్ల పనులు చేసినట్టు బిల్లులు. ఎంబుక్లు టెంపర్ చేసి భారీగా లబ్ధి. సమగ్ర దర్యాప్తు జరిగితే వాస్తవాలు వెలుగులోకి. బియ్యం దొంగలకు జగన్ అండ. 2017లోనే కాకినాడ పోర్టు తనిఖీలు. అక్రమాలు గుర్తించే ఆహార కమిషన్. 40 మందిపై టీడీపీ సర్కారు సొంతగా కేసు. అప్పటికీ కేసులోనే ద్వారంపూడి గ్యాంగ్. జగన్ ప్రభుత్వం వచ్చాక కేసు సమాధి. అక్రమాలేవంటూ నిందితులు క్లీన్ చిట్. నిర్వీర్యమైన రాష్ట్ర ఆహార కమిషన్. గత 5 ఏళ్లలో రేషన్ మాఫియా కండ. మాఫియా మోడల్. వైసీపీ పాలనలో లూటీయే డ్యూటీ. భయపెట్టి బెదిరించి ఆస్తులు కైవసం. కాకినాడ పోర్టు సైజు లాంటివి ఎన్నో. విశాఖ, కాకినాడపై ప్రత్యేక దృష్టి. వంతాడ గనుల్లో 89% సొంతం. ఏటా 1800 కోట్ల సంపాదన. విశాఖ బైపార్క్లో పెద్దల పాగా. రెడిసన్ బ్లూలోనూ సగం స్వాహా. రామనాయుడు స్టూడియోలో ఫ్లాట్ల బేరం. సిఐడి దూకుడు. కాకినాడ పోర్టు కేసులో కేవీ రావు వాంగ్మూలం, సాక్ష్యాల విచారణ, ఆధార సేకరణపై దృష్టి. ఏ1 విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించే వీలు. ఆధారాలు లభిస్తే జగన్ పేరు నిందితుల జాబితాలో. గన్ పాయింట్లో వేల కోట్ల ఆస్తులు కొట్టేయడమే. ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదు. రాజకీయ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా రాయించుకోవడం ఘోరం. బాధితులకు న్యాయం చేసే బాధ్యత మాది. ఇది భూ అక్రమాల నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందేమో చూడాలి. విద్యుత్ ఒప్పందాలు రద్దు చేస్తే ఫైన్ కట్టాలి. భూ ఫిర్యాదులు పూర్తి పరిష్కారం చూపాలనేది మా ప్రయత్నం. చంద్రబాబు. విద్యార్థులకు 3,500 కోట్లు బకాయి పెట్టి పోయి ఫీజులపై ఆందోళనకు జగన్ పిలుపు. జనవరి 4లోగా చెల్లించాలని గడువు. ధాన్యం కొనుగోలుపై ఈ నెల 27న ధర్నా. ఆ తర్వాత విద్యుత్ ఛార్జీలపై నిరసన. సంక్రాంతి తర్వాత జనంలోకి మాజీ సీఎం. అప్పట్లోగా ప్రభుత్వ వ్యతిరేకత పెంచాలని వైసీపీ నేతలకు ఆ పార్టీ అధినేత ఆదేశం. రూప్ మాయలు. నెల్లూరు క్వార్ట్జ్ గనుల గనుడు తెర వెనుక ఓ రిటైర్డ్ అధికారి. నెల్లూరు జిల్లాలో అన్ని గనులు తనిఖీలు. రూప్ కుమార్ గనులు మాత్రం మినహాయింపు.
అనుమతుల పునరుద్ధరణకు భారీ వ్యూహం. తనిఖీలు పట్టుబడిన డీడీ ఆథరైజేషన్ తొలగింపు. కింద స్థాయి అధికారి ద్వారా ఫైల్ అప్లోడ్. తొలుత అనుమతులు, వెంటనే అప్రమత్తమై రద్దు. ఎల్లుండే మెగా పీటీఎం. 1.2 కోట్ల మందికి 440,000 పాఠశాలల నిర్వహణ. పిల్లల చదువులో తల్లిదండ్రులకు భాగస్వామ్యం. బాపట్ల మున్సిపల్ పాఠశాలలో సమావేశానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్ వెల్లడి. ఫడ్నవీసే సీఎం. మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక. నేడు ప్రమాణ స్వీకారం. ముగ్గురు కలిసి పనిచేస్తాం ఫడ్నవీస్. సుఖ్బీర్ హత్యాయత్నం. మాజీ ఉగ్రవాది తుపాకీ కాల్పులు. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంకు త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. స్వర్ణ దేవాలయం వద్ద ఘటన. స్టెల్లాలో మళ్లీ తనిఖీ. పాల్గొన్న 5 ప్రభుత్వ శాఖ బృందాలు. నౌకలో బియ్యం శాంపిల్స్ సేకరణ. అన్ని హెచ్ఎస్లోనూ రేషన్ కోసం గాలింపు. పరీక్షల కోసం ల్యాబ్లకు శాంపిళ్లు. రకరకాల పేర్లతో బియ్యం ప్యాకెట్లు. ఉన్నతాధికారులు సమగ్ర నివేదిక. బియ్యం దొంగలకు జగన్ అండ. 2017లో కాకినాడ పోర్టు తనిఖీలు 40 మంది పైగా సొమాటో కేసు. సర్కారు మారగానే కేసులు క్లోజ్. ఎప్పుడూ చూడలేదు. రాజకీయ అధికారిని అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా రాయించుకోవడం ఘోరం. ఇలాంటి దేశ చరిత్రలోనే లేవు. సీఎం. మాఫియా మోడల్. భారతీ సిమెంట్స్ కోసం జగన్ అధికారంలోగా 2022లో ఉమ్మడి విశాఖ జిల్లా నాతవరం సరిహద్దులో లాటరైట్ గనులను కొల్లగొట్టారు. అక్కడ తవ్విన వేల మెట్రిక్ టన్నుల టాలరైట్ను ఆ జిల్లా మీదుగా కాకుండా సరిహద్దు ఉన్న కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మీదుగా రహస్యంగా తరలించడానికి స్కెచ్ వేశారు. కత్తెపూడి హైవే మీదుగా మూడో కంటికి తెలియకుండా భారతీ సిమెంట్ సరుకు పంపడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే నాతవరం మండలం జమ్మికుంట్ల వారి నుంచి రైతులపూడి లాటరైట్ నిల్వ చేసే ప్రదేశానికి మధ్య రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. పైగా ఉన్న టిప్పర్ రాకపోకల రహదారి లేదు. దీంతో ఏకంగా 12 కిలోమీటర్ల మేర రిజర్వ్ ఫారెస్ట్ను చీల్చి వందల చెట్లు నరికేసి అనుమతులు లేకుండా ఏకంగా రహదారిని నిర్మించారు. లాటరైట్ని ఈ మార్గం ద్వారా తెచ్చి భారతీ సిమెంట్ పేరుతో ఉన్న లారీలకు దర్జాగా తరలించేశారు. బైపార్క్ పూర్తిగా సొంతం. విశాఖ రుషికొండ ఎకో టూరిజం ప్రాజెక్టు పేరుతో ఇండో అమెరికన్ హోటల్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బైపార్క్ను 2 దశాబ్దాల క్రితం ప్రభుత్వం నుంచి 28 ఎకరాల భూమి లీజుకు తీసుకుని 100 కోట్లు పైగా వెచ్చించి అంతర్జాతీయ ప్రయాణంతో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వెల్నెస్ సెంటర్, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసింది. ఇది మెడికల్ టూరిజం ప్రాజెక్టు. దానిపై వైసీపీ పెద్దల కన్ను పడింది అంతే. డెవలపర్స్ను బెదిరించి ప్రాజెక్టు కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేదని కారణం చూపించి లీజు రద్దు చేస్తామని లొంగ తీసుకున్నారు. ఆ రుణాలు తామే దశల వారీగా చెల్లిస్తామంటూ ఒప్పందం చేసుకుని అసలు యజమానులను గెంటేసి ఆ ప్రాజెక్టును హస్తగతం చేసుకున్నారు. ఆ విషయం ఆర్థికంగా సహకరించిన హెట్రోడాక్స్ కంపెనీ నక్కపల్లి 81 ఎకరాల ప్రభుత్వ భూమిని నామాత్రపు ధరకు కట్టబెట్టారు. రామానాయుడు స్టూడియోస్ భూములకు వాటాల ఒత్తిడి. విశాఖ భీమిలి బీచ్ రోడ్ రామానాయుడు స్టూడియో మధురవాడ సర్వే నెంబర్ 387, 393లో 34 ఎకరాలు 2003లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిని సినిమా షూటింగ్లకే వినియోగించాలి. అందులో కొంత వారు ఉపయోగించుకున్నారు. 3 అంతులు ఖాళీగా ఉంది. దానిపై వైసీపీ కీలక నేతల కన్ను పడింది. ఖాళీగా ఉన్న భూమి వెనక్కి ఎందుకు తీసుకోకూడదంటూ బెదిరింపులు, రాయబారులు నడిపారు. అక్కడ లేఅవుట్ వేసి అందులో సగం ఫ్లాట్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగా ఆ ప్రాంతాన్ని వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో మిక్స్డ్ జోన్గా మార్చేశారు. దాంతో సురేష్ ప్రొడక్షన్ 15.8 ఎకరాల్లో 34 ఫ్లాట్లలో లేఅవుట్ వేసింది. అందులో సగం ఫ్లాట్లు బినామీల మీద రిజిస్టర్ చేయాల్సిందిగా వైసీపీ పెద్దలు ఒత్తిడి పెట్టారు. ఈలోగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణరావు సుప్రీంకోర్టుకు వెళ్లారు. లేఅవుట్ విక్రయాలపై కోర్టు స్టే విధించింది. రెడిసన్లో సగం వాటా వేరొకరికి అప్పగింత. విశాఖ భీమిలి బీచ్ రోడ్లో కార్తీకవనం పేరుతో 2 దశాబ్దాల క్రితం ఓ ప్రైవేటు సంస్థ ఓబీవీటీ ప్రాజెక్టుకు ఎంవీడీ ఒప్పందం చేసుకుంది. సాగర్ నగర్ దగ్గర బీచ్ను ఆనుకుని 10 ఎకరాల స్థలాన్ని 33 ఏళ్లు లీజు ఇచ్చింది. అందులో అటవీ శాఖకు చెందిన భూమి కొంత ఉండడంతో నిర్మాణం కేంద్రం అటవీ పర్యావరణ శాఖ అనుమతులు అవసరమైనాయి. ఆ తర్వాత ఆ కంపెనీ కొత్త భాగస్వాములు చేరి అనుమతులు తెచ్చుకుని నిర్మాణాన్ని పూర్తి చేశారు. అదే రెడిసన్ బ్లూ హోటల్. దానిపై వైసీపీ నేతలు కన్నుపడింది అంతే. ఆ హోటల్లో ప్రారంభం కాకుండా ఓ పోలీసు అధికారి తాళాలు వేశారు. దాన్ని ప్రశ్నిస్తే నిబంధనల విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని బదులిచ్చారు. పెద్దలతో మాట్లాడుకోవాలని పరోక్షంగా సందేశాలు ఇచ్చారు. వారు చెప్పిన వారికి 50% వాటా ఇవ్వడానికి అంగీకరించడంతో ఆ హోటల్ ప్రారంభానికి అనుమతి ఇచ్చారు. రాష్ట్రంలో భూ ప్రకంపనలు. 6 జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కలకలం. కొన్ని చోట్ల గోడలకు పగుళ్లు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు.
థ్యాంక్ యూ.